సమస్యలకు పరిష్కారం నేను పట్టుకొచ్చాను. ఇక ఈ దెబ్బతో ఆ భరత్ గాని ఆ భగవంతుడు కూడా సేవ చేయలేడు. ఓ మీకు ఇంగ్లీష్ రాదు కదా, రక్షించలేడు. అడుగు. వీడెవడరా? ఇతను రుద్రయ్యని పాముల గురించి బాగా తెలిసిన పక్క ఊళ్ళో ఇతని గురించి విని నిజాలు తెలుసుకుని పట్టుకొచ్చాను. ఎందుకు బాబు? ఇక్కడ ఎవరిని ఏ పాము కరవలేదే. అవును, మనకేం అవసరం? చెప్తాను. ఇతను పాముని రెచ్చగొట్టి ముసకొట్టి ఎవరిని కాటేయాలనుకుంటామో సరాసరి వెళ్ళి వాళ్ళే కాదు. నేను నమ్మలేదు. నమ్మకం లేకపోతే మానేయండి. అంతేకాని నా శక్తిని నా మాటల్ని అవమానించ. అయితే ఎవరిని కాటేయించి చంపించాలనుకుంటే వాళ్ళని నీ పాముతో కాటేయించి చంపించగలవా? ఖచ్చితంగా చంపించగలను. కావాలంటే పరీక్షించండి. నానా, ముందు మన అనుమానం తీర్చుకోవడానికి పావును ఏదైనా జంతు మీద వదిలిచుద్దాం. ఏ జంతువు ఎందుకండి బాబు? ఆ మధ్య మీ పెళ్లి చెడగొట్టేసి మిమ్మల్ని నన్ను కుమ్మి పొడిచి చూడండి. ఆ రాముడి గారు పొట్టారు, దాని మీద వదులుదాం. పొట్టేలైతే దాన్ని గుడ్డతో తాకి ఆ గుడ్డ నాకు తెచ్చివ్వండి. అప్పుడు చూద్దురుగాని నా మాట శక్తి. పూజారి, ఏ లచ్చన్న, నెల ఇంటికి వస్తాను. ఈ మందం జాగ్రత్త చూసుకో. శభాష్ రుద్రయ్య, శభాష్. నీ మీద నీ మాట శక్తి మీద మాకు పూర్తిగా నమ్మకం కలిగింది. ఇదిగో, అనుకున్న ప్రకారం నీకు 1000 రూపాయలు ఇస్తున్నాను. నానా, ఇంకా ఆలస్యం ఎందుకు? మాట శక్తి రుజువైంది కనుక ఇక ఈ పాముతో ఆ భరత్ గాడి పని పెట్టిద్దాం. నిజమేనండి, ఆలస్యం చేస్తే ఆ మాట శక్తి మర్చిపోవచ్చు. రుద్రయ్య, మాకు శత్రువు, నీచుడు, పరమ దుర్మార్గుడైన ఒక మనిషి మీదకి నీ పావును రెచ్చగొట్టి వదలాలి. ఖచ్చితంగా వాడు చచ్చిపోయేటట్టు చేయాలి. చావాల్సింది మనిషి అంటున్నారు కనుక నాకు 5000 ఇవ్వాలి. ముందుగా ఆ మనిషి వస్త్రం నాకు ఇవ్వాలి. 5000 ఏం కర్మ. అనుకున్న ప్రకారం పని జరిగితే 10,000 ఇస్తాను. మలయ్య, అయ్యా, ఇక వస్త్రమో గిస్త్రమో తీసుకొచ్చే బాధ్యత నీది. ఇక నేను ఆ పని మీద ఉంటానండి. వెళ్ళు. పదవయ్యా. రత్తి ఏటే మీ ఆయన ఇంక రానట్టేనా? మా ఆయన సంగతికి ఏం గానీ ఏమిటిలా వచ్చారు? ఏం లేదు, మా ఆవిడ చూసుకోకుండా నా లాల్చి రేవుకి వేసిందట. అందులో నా కోర్టు కాగితాలు ఉన్నాయి, అవి చూసుకుని పట్టుకెళ్దామని వచ్చాను. అది మీరు కాదు బాబు, కరణం కోరిది. చిచి, కర్ణందా, ఇది ముట్టుకుంటే పీడకల్లు వస్తాయి. అది మీరు కాదు బాబు, భరత్ బాబుది. ఆడిదా? మరి నా మూట ఎక్కడే? లోపల ఉంది, బయటకు తీసుకురా. వెళ్ళు. అట్టాగే బాబు. అయ్యా అయ్యా, వాడే ఒక పావులాగా ఆడి ఆడి దాన్ని విడిచిపెట్టాడండి. అది సర్రమంటూ పాకుతూ ఆ రౌడీ మీద అడ్రస్ ఎత్తుక్కుంటూ వెళ్ళింది. అయ్యా, వాడి జన్మలో సర్పగండం ఉన్నట్లుంది. ఈ రోజుతో ఆ జీవి శివ శివ. అంతా బాగానే ఉంది గాని మరి ఈ రోజు పొద్దునే నాకు పీడకలు ఎందుకు వచ్చినట్టబ్బా? ఇందుకు వచ్చింది అపశకునపు మాటలను పని. అమ్మా, నానా, ఈ పాటికి పాము వాడి ఇంటి దరిదాపులకు వెళుతూ ఉంటుంది. ఈ రోజు నిజంగా పండగ రోజు.
నా మీద కక్ష గట్టి ఆడపులిలా ఆవేశపడ్డ పార్వతమ్మ కాటు తిని చచ్చిపోయిన కొడుకును చూసి కుమిలి కుమిలి ఆడవాలి. తన ప్రతిజ్ఞ నెరవేర్చే మనిషి లేడని కుళ్ళి కుళ్ళి ఆడవాలి. అది చూసి నేను నవ్వుతాను. నా కసి తీరా పగ తీరా నవ్వుతాను. బాబు మీరైనా మాకు తక్కండి బాబు. భగవంతుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు బాబు. నాగరాజు, నీ పథకం తెలిసిన నేను నా షర్టుకి బదులు నీ షర్టు మారేటట్లు చేశాను. పావుకి తల్లోనే విషం ఉంటుంది, కానీ నీకు ఒంటి నిండా విషం ఉంది. నువ్వు ఒక్క కాటుతో ఒక్క క్షణం బాధతో ఒకేసారి చావకూడదు. క్షణం క్షణం బాధపడుతూ కుళ్ళి కుళ్ళి చావాలి. నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోవాలి. అందుకే ఈనాడు నిన్ను బ్రతకనిచ్చాను, బ్రతుకునిచ్చాను. నానా, అయ్యా ఈ రోజు పూర్తిగా చెడ్డ రోజు అనుకున్నారు గాని మంచి రోజేనండోయ్. మీరు సావు నుంచి బ్రతికి బయటపడ్డారు. ఈ రోజైనా సమయానికి దేవుళ్ళకి వచ్చి రక్షించాడు. వాడిని దేవుడు అంటారా? మరి మా నాన్న రాక్షసుడా? వాట్ ఆర్ యు? ఇంగ్లీష్ ఎందుకు బాబు? ఏది ఏమైనా వాడు మీకు ప్రాణభిక్ష పెట్టడం చాలా అవమానకరమైన విషయం. నిజమే నిజమే మరి. మీ ముగ్గురికి ఒక అద్భుతమైన పథకం చెప్తాను. మీరు నాతో రండి. ముగ్గురికి అంటున్నావు, మరి నా సంగతి? నువ్వు నా కడుపున పుట్టిన వాడివి. ఆ పథకంలో నువ్వు పాల్గొనడం నాకు ఇష్టం లేదు. మీరు నాతో రండి. రండి రండి రండి. అయ్య గారు, మీరు తప్పుకోండి, తలుపు లేనేస్తాను. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయ్యగారు. ఆ భరతగారి గుళ్ళో వాళ్ళందరూ సపోర్ట్ కదా, అందుకెంత రహస్యంగా ఏర్పాటు చేశారు అయ్యగారు. మహానుభావులు. అయ్య గారు, తట్టుకోలేకపోతున్నాం. అదేదో త్వరగా చెప్పేయండి. చెప్పండి. చేసి చూపిస్తాను. అది అంతా కంగారే. అయ్య గారు, ఏంటి హంటర్ కొరడా కొరడా హంటర్ ఉంటే ఎరా, ఇంతకాలం నా తిండి తిని నా మోచేతి నీళ్లు తాగి నా కాళ్ళ దగ్గర పడుంటూ నాకు ప్రమాదం వస్తే వెళ్ళిపోతారా? రక్షించండి రక్షించండి నా కూడా పట్టించుకోకుండా పారిపోతారా? ఇది నా పథకంలో మొదటి భాగం మాత్రమే. అయ్యా ఇది మొదటి భాగం అంటున్నారు, రెండో భాగం ఇలాగే ఉంటదా లేక కొంచెం మార్పు ఉంటదా? మార్పు ఉండాలిగా మరి. ఇంకా 2 భాగాలున్నాయి. అయ్య గారు, ఈ పథకాన్ని ఇంతటితో ఆపేయండి బాబు. అయ్యా పీడకలు వచ్చిందంటే చెడ్డ రోజు అనుకున్నాగాలి, ఇంత భయంకరమైన చెడ్డ రోజు అనుకోలేదండి. అయితే నేను చెప్పేది వినండి. పాము వెంటబడ్డా మీరు రక్షించినందుకు నిజంగా మీ ముగ్గురు ప్రాణాలు నేను తీసేయాలి. అవునండి. కానీ ఎందుకు తీసేయలేదో తెలుసా? ఏంటండి? మీరు తిన్న ఈ దెబ్బల వల్ల నేను వేసుకున్న పథకం నెరవేరుతుంది. అదేమిటో తెలుసా? చెప్తాను. మీరు ఇలాగే ఈ అవతారాలతో బండెక్కి పడుకుని ఎవ్వరికీ తెలియకుండా పట్నం వెళ్తారు. ఈ అవతారాలతోనే బండి కూడా నేనే కట్టిస్తాను. పట్నంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ భరత్ గాడు మీ ముగ్గురిని చంపడానికి ప్రయత్నించాడని, ఎలాగో కొన ఊపిరితో తప్పించుకుని బయటపడ్డామని మీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. 3 హత్యా ప్రయత్నాలు చేసినందుకు ఖచ్చితంగా వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దాంతో వాడి పీడ మనకు విరగడవుతుంది. ఎలా ఉందో మన పథకం? చాలా బాగుందండి బాబు, మరీ ఇంత దారుణమైన అబద్ధం చెప్పటం మహాపాపం. పాపం అనలేవండి,
చెప్పలేమండి. చెప్పలేరు చెప్పలేరు ఈ రోజు మీ ముగ్గురు నా చేతిలో చస్తారు. మీ ముగ్గురు శవాల్ని చూపించి ఆ భరతగాడే మిమ్మల్ని చంపాడని ఫిర్యాదు చేసి నా పథకాన్ని నేను కొనసాగిస్తాను. సరే, అలాగే అలాగే. మిస్టర్ భరత్ కుమార్ మీరేనా? అవును నేనే. ఏమిటి ఇలా వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏమిటి అరెస్ట్ చేస్తున్నారా? నా కొడుకు ఏం నేరం చేశాడని? ఈ ఊరి కరణం కామయ్య గారి మీద, పూజారి మీద, ఉల్లిపాయల మల్లయ్య మీద హత్యా ప్రయత్నం చేసి వాళ్ళని గాయపరిచిన కారణంగా అరెస్ట్ చేస్తున్నాం. అబద్ధం ఇన్స్పెక్టర్, అబద్ధం. ఇదంతా వాళ్ళ కుట్రే బాబు. ఇందులో నా కొడుకు ఏ సంబంధమూ లేదు. సారీ. చూడండమ్మా, నిజానిజాలు కోర్టులో తేలాలి. రిపోర్ట్ ప్రకారం ఇతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత నాది. ఇట్స్ ఆల్ రైట్, అరెస్ట్ చేయండి. చూడమ్మా, నీతికి న్యాయానికి సంఖ్యలు వేస్తే అవి ఎంతో కాలం ఉండవు. పదండి. ఏంటి దౌర్జన్యం? ఏంటా ఆ భరత్ గారు అన్ను చూసిన ఎగిరెగిరి పట్టావు కదా, ఇప్పుడే కదా. అవునన్నయ్య, ఎదిరించేవాడు ఎదురు చెప్పేవాడు లేకపోవడంతో ఆ దుర్మార్గులు పేదవాళ్ల సర్వనాశనానికి సిద్ధపడ్డారు. ఇలాగే ఊరుకుంటే నీ మీద పగబట్టిన నాగరాజు అమ్మని తులసిని ఏం చేస్తాడో నేను భయంగా ఉంది. రండమ్మా. పార్వతమ్మ, ఆ రోజు ఆవేశపడ్డ నీ భర్త, కసితో వచ్చిన నీ కొడుకు ఏమయ్యారు? అదే విధంగా నన్ను ఎదిరించిన వారిని ఎవరినైనా సరే చీటీ చించి నరకానికి పంపించేస్తాను, తెలుసా? నాగరాజు, నీ కోపం ద్వేషం నా మీద, నా కుటుంబం మీద. అవి తీర్చుకోవాలంటే మా ప్రాణాలతి. అంతేగాని అన్యం పుణ్యం తెలియని వాళ్ళని ఎందుకు బలి తీసుకుంటావు? నువ్వు అన్నట్టుగా నా కోపం, నా ద్వేషం నీ మీద, నీ కుటుంబం మీద. మిమ్మల్ని అందరినీ పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టించి మీ శవాలను ఊరందరికీ హెచ్చరికగా పడవేయిస్తాను. నన్ను ఎవరు ఆపుతారో, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తాను. ఏమన్నా పాపం పెరిగిపోయిన ప్రతిసారి ఆ దేవుడు దిగొస్తాడు. ఎరవిగే నీలాంటి నీచులు అంతా చూస్తాడు, అంతా చూస్తాడు. ఇలాగే ఊరుకుంటే నీ మీద పగబట్టిన నాగరాజు అమ్మని తులసిని ఏం చేస్తాడో నేను భయంగా ఉంది. ఎంత ఘోరం జరిగిపోయింది. చూడు రోజా, అసహాయులు ఆడవాళ్ళు అని కూడా ఆలోచించకుండా నీ తండ్రి నా తల్లిని, నా చెల్లెల్ని ఎంత దారుణంగా హింసించాడో చూడు. భగవంతుడా, ఇంత ఘోరం, ఇంత దారుణం జరుగుతుంటే, ఆ కసాయి వాడు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుంటే నువ్వు రాయిలా ఉండిపోయావు. అసలు నువ్వు దేవుడివేనా? శివ శివ, ఈడెవడండి అభిమన్యుడిలా విజృంభిస్తున్నాడు?
చెప్పు. అలాగే నాగరాజు గారితో కూడా ఒక మాట చెప్పి నేను వెళ్తాను. ఏమిటి జనం ప్రవాహాలు వస్తున్నారు? అవునరా, ఇక లాభం లేదు. మనం పట్నం వెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్తే తప్పించుకొచ్చిన ఈ వ్యర్థం తీసుకెళ్లి మళ్ళీ పోలీస్ స్టేషన్ పెడతాం. మనకే కూడా ఉండదు. అది సరిపడా. బాబు కొట్టదు బాబు, ఇప్పుడు దెబ్బేశారంటే నేను చచ్చిపోతాను. వాడు వచ్చేస్తున్నాడు, తొందరగా పని. మీకు కంగారు పడినా వాడి వల్లే అవుతుంది మనం జీప్ రావడానికి. జీపా మజాగా? ఏమైందిరా? ఏమైంది? జీప్ ఆగిపోయింది. వెనకాల వాడి కాలయములో వస్తున్నాడు. ఇప్పుడు జీప్ ఆగిపోవడం నిన్ను తగలయ్యా. అందరితో ఎందుకు? నీకు 1,00,000 సార్లు చెప్పాను కొత్త చెప్పుకోమని. అన్నావా? ఇప్పుడు మనకెందుకురా అన్నావు. ఇప్పుడు అర్థమైందా? అడిగో వస్తున్నాడు. అమ్మో, నేనేమన్నా కలగదని ఉంటా? ఇలా జీబులో పారిపోవాల్సి వస్తుందని, రాయిపోతుందని. బాబు తొందరగా కలివరా. ఉండు. వెనకాల బండి వచ్చేస్తున్నా. డోంట్ కన్ఫ్యూజ్ మీ. ఇంగ్లీష్ లో తొందరగా పోనీ. తొందరగా మా పోలీసులు నా బిడ్డ రక్షించు బాబు. రే నాగరాజు, నీ కొడుకు చస్తున్నాడనేసరికి నీకు ప్రాణాల విలువ, కడుపు తీపి గుర్తుకొచ్చాయా? ఆనాడు నా కన్న తండ్రిని ఇదే ఊపిలోకి తోసేయగా ఆయన నిస్సహాయంగా మునిగిపోవడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. ఏడుస్తూ నా తల్లి తన పసుపు కుంకాల్ని రక్షించమని వేడుకోగా
నువ్వు నిర్దయగా నవ్వడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. ఒరేయ్, పసివాడినైన నేను ఏడుస్తూ నాన్న నాన్న అని అర్థిస్తుంటే కాస్త కూడా కనికరం చూపకపోవడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. ఈ ఊరి నీ పాపాలకి రూపంరా. ఇక్కడ ఎవరెవరి ప్రాణాలు తీశావు, ఎందరి ఇళ్లాళ్ళ తాలిబొట్లు తెంపేశావు, ఎంతమంది బిడ్డల్ని దిక్కులేని అనాథలు చేశావు ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. నీ కళ్ళ ముందే నీ కొడుకు చావు బ్రతుకుల మధ్య గిలగిలా తన్నుకుని దిక్కుమాలిన చావు చస్తుంటే అది నువ్వు చూస్తూ గుండె బద్దలయ్యేటట్టు ఏడవాలి. అమ్మా పార్వతమ్మ, నా బిడ్డను రక్షించమని చెప్పమ్మా. నేను చేసిన పాపాలకి కావాలంటే నన్ను శిక్షించమని చెప్పమ్మా. పార్వతమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. బిడ్డను రక్షించమని చెప్పమ్మా. నీకు దండం పెడతానమ్మా. అమ్మా చెప్పమ్మా. బాబు భరత్, అతన్ని రక్షించు. అమ్మా, నాన్నగారికి జరిగిన అన్యాయాన్ని నువ్వు చేసిన ప్రతిజ్ఞను మర్చిపోయావా? లేదు బాబు, గుర్తున్నాయి. ఎంత దుర్మార్గుడైనా ఇంత హీనంగా ఏడుస్తుంటే సాయం చేయకపోవడం మానవత్వం అనిపించుకోదు. అతన్ని రక్షించు. వీల్లేదమ్మా, వాడు బ్రతకడానికి వీల్లేదు. అన్నయ్య, నీ కక్ష తీరడానికి అతని చావనివ్వడం న్యాయమే. కానీ అన్యాయం అయిపోయిన నీ చెల్లెలు బ్రతుకును ఇకనైనా సరిదిద్దవా? రక్షిస్తానమ్మా, వాడిని తప్పకుండా రక్షిస్తాను. గిరి, నిన్ను బతికించింది నీ తండ్రి ఏడుపు విని కాదు, నా తల్లి మాట విని కాదు, నా చెల్లెలు బతుకు బాగుపడాలని. పార్వతమ్మ, మమ్మల్ని మన్నించమని అడగటానికి కూడా అర్హత లేని పాపాలు చేశానమ్మా. నీ భర్తను నేను చంపితే నా కొడుకును నీ కొడుకు రక్షించాడు. చేసిన పాపాలు మర్చిపోయి నీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేయమ్మా. నా కూతురని అనుకోకుండా రోజాని మీ ఇంటి కోడలుగా చేసుకోమ్మా. మిస్టర్ భరత్ కుమార్, కస్టడీ నుంచి తప్పించుకున్నందుకు నేను అరెస్ట్ చేస్తున్నాం. ఆగండి ఇన్స్పెక్టర్ గారు. అరెస్ట్ చేయవలసింది భరత్ని కాదు, నన్ను. భరత్ మీద మేమిచ్చిన రిపోర్ట్లన్నీ అబద్ధాలు. నేనెన్నో హత్యలు ఘోరాలు చేశాను. నన్ను అరెస్ట్ చేస్తే నాలాంటి ధనమదం కలిగిన దుర్మార్గులకు కొంతమందికైనా బుద్ధిస్తుంది. నన్ను తీసుకెళ్ళండి. నాన్న, వస్తాను బాబు, వస్తానమ్మా.